రైట్ నిర్మా వెలిగొండ ప్రాజెక్టుకు సంబంధించి మొన్న సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రారంభించడం జరిగింది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలోనే పూర్తిగా ఆ ప్రాజెక్టు దాదాపుగా ఒక 70-80% కూడా కంప్లీట్ అయిన పరిస్థితి. మొన్న 2 సొరంగాలను టన్నెళ్లను ఓపెన్ చేస్తున్నట్టుగా ముఖ్యమంత్రి మనం చూసాం. అంటే గతంలో ఆ కుప్పానికి సంబంధించి కూడా అక్కడ ఏదో ఉత్తుత్తి గేటు పెట్టి ఏ విధంగానైతే చేశారో ఇక్కడ కూడా అట్లాంటిది. అంటే ఇక్కడ కూడా కంప్లీట్ కాలేదు, పూర్తి కానటువంటి ప్రాజెక్టు వెలిగొండకు సంబంధించి కూడా నేనేదో ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను, కంప్లీట్ చేస్తానని చెప్పారు. అట్లాగే 2వ టన్నెల్లో ఒక బోర్ ఇంజన్ కూడా ఇరుక్కుపోయింది. సో దాన్ని 2 సంవత్సరాలుగా బయటకు తీయలేకపోతున్నారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఇప్పుడు ఈ ఉత్తుత్తి ఓపెనింగ్లు చేస్తూ కూడా ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఎన్నికల ముందు హడావిడి అని చెప్పేసి విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇది మోసపూరిత ప్రభుత్వం. వైసీపీ మేనిఫెస్టోలో చెప్పిన వెలిగొండ పోలవరం ప్రాజెక్టులను పూర్తి చేయడంలో ఘోరంగా విఫలమైంది. ముఖ్యంగా వెలిగొండ విషయంలో సీఎం జగన్ ప్రజలను మభ్యపెట్టి మాయ చేస్తున్నారు. ఈ 5 ఏళ్లు ఆయనది నిష్క్రాయ పర్వతమే. ఇక ఈ ప్రాజెక్టును పూర్తి స్థాయిలో సిద్ధం చేసి నీరు నింపాలి అంటే ఇంకా 2 ఏళ్లు పడుతుంది. మరో 5,000 కోట్లు కావాలి. గత 5 ఏళ్లలో కనీసం 1,000 కోట్లు కూడా ఖర్చు పెట్టకుండా ప్రాజెక్టు పూర్తి చేశామని గొప్పలు చెబుతూ ప్రజలను మోసగిస్తున్నారు. ఇక అలాగే పోలవరం పూర్తి చేస్తామంటూ మేనిఫెస్టోలో, ఆ తర్వాత అసెంబ్లీలోనూ మాయమాటలు చెప్పిన జగన్ ప్రాజెక్టుకు ఖర్చును కేంద్రం నియమించిన అంచనాల సవరణల కమిటీ 8,932 కోట్ల మేర తగ్గిస్తే కిమ్మనలేదు. పైగా ఆయన ప్రభుత్వం చప్పట్లు కొట్టి సంతకాలు పెట్టించింది. పల్నాడు జీవనాడి వరికపూడిసల వేదన వర్ణనాతీతం. కేవలం 32 కోట్లు అటవీ శాఖకు చెల్లిస్తే ఆ ప్రాజెక్టు పనులు ప్రారంభమవుతాయి. కానీ జగన్ సర్కారుకు మనసు రాక పల్నాడు ప్రాంతాన్ని రైతాంగాన్ని దాహార్తికి వదిలేసింది. మార్చి 7వ తేదీన వెలిగొండ ప్రాజెక్టు 2 సొరంగాలు ప్రారంభిస్తూ ప్రకాశం ప్రజల 20 ఏళ్ల కల నెరవేరిందన్నారు. కానీ ఈ 5 ఏళ్లలో టన్నెల్లోకి 1 మీటర్ మేర కూడా లైనింగ్ పనులు చేయని చేతకాని ప్రభుత్వం ఇది. వెలిగొండ సొరంగాలు పూర్తయి నీటి విడుదలకు సిద్ధంగా ఉన్నాయని ప్రభుత్వం చెప్పుకోవడం పచ్చి అబద్ధం. వీటిని ప్రారంభించడం అంటే పశ్చిమ ప్రకాశం, బద్వేలు, ఉదయగిరి ప్రజలను మోసం చేయడమే. 2వ సొరంగంలో ఉన్న టన్నెల్ బోరింగ్ మెషిన్ అందులోనే ఉండిపోయింది. దానిని బయటకు తీయలేదు. అది 12వ కిలోమీటర్ వద్ద చెడిపోయి బయటకు తేలేని పరిస్థితిలో ఉంది. దాన్ని బయటకు తీయడం సాంకేతికంగా సాధ్యం కాదు. అక్కడే ఒక చిన్న బైపాస్ చేసి అందులో పూడ్చిపెట్టాలి. ఈ విషయం తెలిసి కూడా 2 ఏళ్ల నుంచి ఈ పని ఎందుకు చేయడం లేదు? దీనిని కప్పిపుచ్చడం కోసం ప్రారంభోత్సవాలంటూ జగన్ దొంగాట ఆడుతున్నారు. నల్లమల సాగర్ లో నీరు ఎలా నింపుతారు? ఏమీ చేయకుండా ప్రారంభోత్సవాలు చేసే నైతిక హక్కు ఉందా? ఈ రోజు శ్రీశైలం డ్యాం లో నీరు ఉండి వదిలితే నేరుగా సుంకేసుల గ్రామంలోకి వెళ్తాయి. ఇది నిజమా కాదా? పునరావాసం పూర్తి చేయడానికి ఇంకా 1,200 కోట్లు కావాలి. గత ప్రభుత్వాలు నిర్మించిన ఫీడర్ కెనాల్ అధ్వాన పరిస్థితిలో ఉంది. దాని గుండా నీరు నల్లమల సాగర్ కు వదిలితే అది కనీసం 5-6 చోట్ల తెగిపోయి నల్లమల సాగర్ లోకి వెళ్లే బదులు సమీప గ్రామాల్లోకి ప్రవేశించే ప్రమాదం ఉంది. ఈ విషయం వైసీపీ ప్రభుత్వమే నియమించిన నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికలో ఉంది. ఈ 5 ఏళ్లుగా దానిని సరిచేసే ప్రయత్నం ఎందుకు చేయలేదు? రైట్గా మొదటి సొరంగంలో 1 కిలోమీటర్, 2వ సొరంగంలో 7 కిలోమీటర్ల లైనింగ్ పనులు ఇంకా పూర్తి కాలేదు. ఇది పూర్తి చేయకుండా నిర్దేశిత పరిమాణంలో నీరు ఎలా వెళ్తుంది? ఎక్కడైనా వీక్ జోన్ ఉండి సొరంగం కూలిపోతే దీనికి బాధ్యులెవరు అనే ప్రశ్న కూడా వస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఓవరాల్ గా ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, వెలిగొండ ప్రాజెక్ట్ ఇంకా పూర్తి కాలేదు. దాదాపుగా 5,000 కోట్లు ఇంకా దానికి అవసరం ఉండే పరిస్థితి కనిపిస్తా ఉంది. కానీ ఆర్భాటంగా ఎన్నికల ముందు ఏదో నేను చేసేసానని చెప్పుకోవడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆరాట పడుతున్నారనే మాటలైతే వినిపిస్తా ఉన్నాయి. సమాచారం ఏంటి? పవన్, జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు అమలు చేయకుండా 5 ఏళ్లుగా మోసం చేస్తూనే వచ్చారు. ఎప్పటికప్పుడు ప్రకటనలు ఇస్తూ హామీలపై వాయిదాలు వేస్తూ చివరికి ఎన్నికలు షెడ్యూల్ వచ్చే సమయంలో ఆర్భాటంగా మళ్లీ శంకుస్థాపనల పేరుతో ఆ ప్రాజెక్టులే కాదు వివిధ పథకాలకు సంబంధించి కూడా ఇదే విధంగా హడావుడి చేస్తూ మరోసారి మాయ చేసేందుకు, మోసం చేసేందుకు జగన్మోహన్ రెడ్డి బయలుదేరారు. ప్రాజెక్టుల విషయంలో కూడా వెలిగొండ, పోలవరానికి సంబంధించి పూర్తిగా ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే ఈ రోజు ఒక్క అడుగు కూడా ముందుకు పోయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఆ 32 కోట్ల వరికపూడిసెల ఇప్పటికే గాలి గడిపోయిందని కూడా ప్రతిపక్షాలు తీవ్ర ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నాయి. ప్రధానంగా ప్రాజెక్టుల విషయంలో గతంలో చంద్రబాబు నేతృత్వంలో అనేక పోరాటాలు చేసినప్పటికీ కూడా
అసెంబ్లీ సాక్షిగా తెలుగుదేశం పార్టీ నాయకులు తీవ్రస్థాయిలో ప్రశ్నించినప్పుడు కూడా వాటిపై సమాధానం ఇవ్వకుండా ఎదురుదాడి చేయటం, మాటలతో రెచ్చగొట్టే విధంగా మంత్రులే చేసిన వైనాన్ని కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా కళ్ళారా చూసిన పరిస్థితి. పోలవరం విషయంలో అప్పటి మంత్రి అనిల్ అయితే ఆ తొడగొట్టే విధంగా ఛాతీలో ఒమ్ము తెచ్చుకుని మరి జూన్ 2021 కల్లా పూర్తి చేస్తామంటూ ప్రగల్భాలు పలికారు. ఆ తర్వాత ఆ మంత్రి పదవి పోయిన తర్వాత తనకు సంబంధం లేదంటూ నాలికి మరొక తిప్పి సర్దుకున్నారు. తర్వాత వచ్చిన అమ్మటి రాంబాబు విషయంలో కూడా ప్రాజెక్టుల విషయంలో నాకేంటి సంబంధం, అధికారులు చూసుకుంటారంటూ నిర్లక్ష్యంగా సమాధానాలు ఇచ్చిన పరిస్థితి. అంటే ఇటువంటి పరిణామాలు చూస్తుంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉద్దేశపూర్వకంగానే ప్రాజెక్టులు నిజంగా పూర్తి చేయాలనే ఒక ఆశయం ఉంటే తప్పకుండా ప్రాజెక్టులకు సంబంధించి రిటైర్డ్ ఇంజనీరింగ్ అధికారుల పర్యవేక్షణలో వాటిని పనులు పూర్తి చేసి వేగవంతంగా అయ్యేలా చర్యలు తీసుకునే పరిస్థితి. తనకి ఇష్టమైన ఈ అంశాలకు సంబంధించి మాత్రం వేల కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసే జగన్మోహన్ రెడ్డి ప్రాజెక్టుల విషయంలో మాత్రం పూర్తిగా కనీసం 100 కోట్లు కూడా విడుదల చేయని ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. చివరికి మరమ్మతులు కూడా పట్టించుకోకపోవడంతో కొన్ని ప్రాజెక్టులు కొట్టుకుపోయిన పరిస్థితి కూడా మనం చూసాం. అంటే ఈ మొత్తం మీద మొదటి నుంచి కూడా ప్రాజెక్టు విషయంలో పూర్తిగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తూ వచ్చారు. రైతులు కన్నీళ్లు పట్టించుకోలేదు. స్థానికంగా ఉన్న ప్రజల గోడు విన్నవించినా కూడా ఆయన చెవికి ఎక్కించుకోని పరిస్థితి. ఇది అంశం సంబంధించి ఎవరైనా పోరాటాలు చేసినా వారిపై కేసులు పెట్టే విషయంలో ఉన్న శ్రద్ధ కావచ్చు, అలాగే వారిని ఇబ్బంది పెట్టే అంశానికి సంబంధించి చూపిస్తే ఆసక్తి కావచ్చు, ప్రాజెక్టు పూర్తి చేయడంలో మాత్రం ఎక్కడా కనిపించలేదని చెప్పవచ్చు. ఇప్పుడు చాలా రాష్ట్రంలో ఏ ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేశామని చెప్పుకోని దుస్థితిలో వైసీపీ ఉంది. ఇప్పుడు హడావుడిగా గత 4 నెలలుగా మనం చూస్తాం అనేక ప్రాజెక్టులకు సంబంధించి గతంలో శంకుస్థాపనలు చేసినాయి, గతంలో పనులు కొన్ని ప్రారంభించి ఆపేసిన ప్రాజెక్టులు కూడా మళ్ళీ ముఖ్యమంత్రి ఆర్భాటంగా ప్రభుత్వ ధనాన్ని వృధా చేసి మళ్ళీ శంకుస్థాపనలు చేసి తాము మళ్ళీ రేపు అధికారంలోకి వస్తే పూర్తి చేస్తాము అని హామీయే పెద్ద మోసపూర్తమని చెప్పి ఈ విశ్లేషకులు కూడా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇంత జరుగుతున్నా కూడా కొంతమంది వైసీపీ